డియర్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా ఛానల్కి స్వాగతం. ఇంట్లో ఉంటూ అతి తక్కువ పెట్టుబడితో చిన్న వ్యాపారం ప్రారంభించి అధిక ఆదాయం పొందడానికి చిన్న చిన్న ఐడియాస్ ఇచ్చే నా బిజినెస్ స్కూల్కి స్వాగతం అండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి షేర్ చేయండి మీ బంధుమిత్రులతో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు మనం కప్ సాంబ్రాణి, దాన్ని సాంబ్రాణి కప్ అని కూడా అంటారండి. ఈ కప్ సాంబ్రాణి ఎలాగ తయారు చేయాలి అనేది తెలుసుకుందాం. కప్ సాంబ్రాణికి కావాల్సిన రా మెటీరియల్ గురించి ఈరోజు తెలుసుకుందామండి. నేను ఇక్కడ 1 kgకి అవసరమైన రా మెటీరియల్స్ డీటెయిల్స్ ఇచ్చాను. అందులో చార్కోల్ 250 grams, కౌ డంగ్ 50 grams, ఫ్లవర్ పౌడర్ 100 grams, తులసి పౌడర్ 100 grams, సాంబ్రాణి పౌడర్ 100 grams, సాడస్ట్ 100 grams, మొత్తం అప్పటికి 700 grams అవుతుందండి. మొత్తం 1 kgలో దీన్ని ప్రీమిక్స్ అంటారు. ప్రీమిక్స్ 700 grams. దీనికి జిగత్ పౌడర్ 250 grams కలపాలండి. అలాగే వాటర్ 800 ml. ఈ 800 ml వాటర్లో పొటాషియం నైట్రేట్ 80 grams పడుతుందండి. గుర్తుంచుకోండి, ఈ వాటర్ మాత్రం ఇంట్లో మున్సిపాలిటీ వాటర్ మాత్రం వాడకూడదు. ఆర్ఓ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ వాడాలి. నేను ప్రతి ఒక్క వీడియోలోనూ నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఈ ఇంట్లో మున్సిపల్ వాటర్ కనుక వాడితే మన ఐటెం ఏదైనా సరే బూజు పట్టే అవకాశం ఉందండి. ఇందులో నేను ఇప్పుడు 1/2 kgకి ప్రీమిక్స్ నేను తీసేసుకుంటున్నాను. అన్నీ కూడా నేను ఆల్రెడీ వేయి చేసి రెడీగా ఉంచానండి, టైం సేవ్ చేయడం కోసం. ప్రీమిక్స్ 700 గ్రామ్స్లోను సగం అంటే 350 గ్రాములు నేను ఇప్పుడు ఈ ప్రీమిక్స్ తీసుకుంటున్నాను. ఇది ప్రీమిక్స్ అండి. ఇప్పుడు ఈ ప్రీమిక్స్లో ప్రస్తుతం నేను మీకు చూపించడం కోసం ఇందులో సగం మాత్రమే, అంటే కేజీలో నేను ఇప్పుడు 1/2 kg మాత్రమే ప్రీమిక్స్ తీసుకుంటున్నాను. ఈ ప్రీమిక్స్ పౌడర్లో నేను ప్రస్తుతానికి నేను మీకు చూపించడం కోసం 1/2 kg మాత్రమే తీసుకున్నానండి. ఈ 1/2 kg ప్రీమిక్స్ పౌడర్లో ప్రస్తుతానికి 1/2 kgకి సరిపడా జిగత్ పౌడర్ 55 grams తీసుకుంటున్నాను. నేను ఇవన్నీ కూడా ఇంతకుముందు ఆల్రెడీ తూచి ఉంచానండి, సమయం వృధా చేయకుండా టైం సేవ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు అవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇది చాలా ఫైన్ డస్ట్ అండి. ముక్కులోకి వెళ్ళకుండా ముక్కులకి మాస్క్ పెట్టుకోవాలి, లేకపోతే ముక్కులోకి వెళ్తే కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నేను వీడియోని స్కిప్ చేస్తున్నాను. ఇందులో ఇది పొటాషియం నైట్రేట్ కలిపిన వాటర్ అండి. వాటర్ ఇందులో బాగా కలిపి దీన్ని మనం ప్రస్తుతం చపాతీ పిండిలాగా చేయాలండి. ఇంతకుముందు ధూప్ స్టిక్స్ కోసం దీన్ని తడి పొడిగా చేయాలని చెప్పాను, కానీ ఇప్పుడు కప్ సాంబ్రాణి కోసం దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఓకే, చూస్తే ఇలా చపాతీ పిండిలాగా దీన్ని చేసుకోవాలండి. కప్ సాంబ్రాణి తయారు చేయడం కోసం నేను మా ఇంట్లో ఒక పాత సెంట్ స్ప్రే ఉంటుంది కదండి, దాని స్ప్రే మూత ఒకటి తీసుకున్నాను. దీని మోల్డ్ మార్కెట్లో దొరుకుతాయి. ప్రస్తుతం మీకు చూపించడం కోసం మా ఇంట్లో ఉన్న దాన్నే ప్రస్తుతం నేను వాడుతున్నాను. మీరైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి అవైలబుల్ వస్తువు ఏదైనా సరే చిన్నది దీంతో మనం తయారు చేసుకోవచ్చండి. దీనికి మనం ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ ఒకటి పెట్టాలి. ప్లాస్టిక్ కవర్ పెడితే ఇది ఈజీగా ఊడొచ్చేస్తుందండి. అప్పుడు దీన్ని ఇందులో ఇలా కూరాలి. కూరిన తర్వాత వేలితో ఇలా ప్రెస్ చేయండి లోపలికి. ఇలా వేలితో కనుక లోపలికి కనుక ప్రెస్ చేస్తే లోపల మనం సాంబ్రాణి పెట్టుకోవాలి కదా, సాంబ్రాణి పెట్టుకోవడానికి కప్పులాగా తయారవుతుంది చక్కగా. దీన్ని అడ్జస్ట్ కూడాను ఇలా నీట్గా కనుక మనం ప్రెస్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని ఇలాగా
తీసేయండి. తీసి ఇందులో నుంచి ఇది ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. చాలా నీట్గా వస్తుంది. ఎందుకంటే మనకి అవుట్ సైడ్ షేపు నీట్గా రావాలండి. మనం కమర్షియల్గా చేయాలనుకుంటున్నాం కదా, అవుట్ సైడ్గా ఉండే షేపు నీట్గా కనుక వస్తేనే మన ప్రోడక్ట్ ఈజీగా అమ్ముడిపోతుంది. ఓకే, నేను మరొకటి చేసి చూపిస్తాను. ఈ మూతలోకి ఈ ప్లాస్టిక్ కవర్ ఇలా పెట్టేయండి. ఈ ముద్ర లోపల పెట్టండి. లోపల పెట్టి గట్టిగా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఎడ్జెస్ మరీ పలచగా చేయొద్దండి. అంచులు కనుక మరీ పలచగా కనుక చేస్తే అంచులు విరిగిపోయే అవకాశం ఉంది. అందుకని అంచులు ఎప్పుడు కూడా కొంచెం మందంగానే ఉండేట్లుగా చూసుకోండి. ఇలా వేలుతో కనుక లోపలి కనుక చేస్తే మనకి ఇది బాగా ఎండిన తర్వాత అందులో మన సాంబ్రాణి నూనె గుగ్గిలో వేయాలి కదా, అందుకని మనకు కొంచెం నీట్గా లోపల ఖాళీ వస్తుంది. కూలిన తర్వాత దీన్ని ఇలా తీసేయడం చాలా సులువుగా వచ్చేస్తుందండి. చూసారా నీట్గా వచ్చింది. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇవి కూడాను చాలా నీట్గా వస్తాయండి. తప్పకుండా ప్రయత్నం చేయండి. మేము సాంబ్రాణి కప్పులు కాదు, మన బిజినెస్ స్కూల్లో తయారు చేసే మేము అడ్వైజ్ చేసే ఏ వస్తువైనా సరే, ఏ ఐటెం అయినా సరే పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుందండి. కేవలం 2000 3000 కన్నా ఎక్కువ పెట్టుబడి ఉండదు. అతి తక్కువ పెట్టుబడితో మనం ఆదాయం సంపాదించుకునే మార్గాలన్నీ కూడాను మేము ఆ బిజినెస్ స్కూల్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ట్రైనింగ్ చేస్తామండి. చాలామంది వీడియోలు మీరు చూసుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చెప్పేస్తారు. అలా కాదండి, మేము ట్రైనింగ్ కూడా ఇస్తాము. ట్రైనింగే కాదండి, ట్రైనింగ్తో పాటు దానికి అవసరమైన రా మెటీరియల్ కూడాను మేము సప్లై చేస్తాం. ట్రైనింగ్కి ఫీజు అంటే ప్రత్యేకంగా మేమేం తీసుకోమండి. ట్రైనింగ్ పీరియడ్లో మీరు వాడే రా మెటీరియల్ ప్లస్ మీరు రా మెటీరియల్ కొన్ని ఇంటికి తీసుకెళ్ళి మీరు సొంతంగా తయారు చేసుకోవడానికి కూడాను ఎంతో కొంత రా మెటీరియల్ అవసరం అవుతుందండి మీ వ్యాపారానికి. అలాగే ఎక్కడి నుంచి తీసుకెళ్ళే ఈ రా మెటీరియల్తో మీరు తయారు చేసుకొని మీరు చక్కగా అమ్ముకొని మంచి లాభాలు కూడా పొందవచ్చు. కాబట్టి మేము ట్రైనింగ్తో పాటు ఈ రా మెటీరియల్ కూడా మేము సప్లై చేస్తామండి. అవసరమైన వాళ్ళు ఈ స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఓకే, మా ఛానల్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి అందరితోనూ మీరు మీ బంధుమిత్రులతోనూ షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇది తయారు చేయడం అయిపోయిందండి. పావు కిలోకి సుమారు 28 దాకా వచ్చాయి. ఈ కప్ సాంబ్రాణి సైజు అనేది అవసరమైతే మనం దీన్ని తగ్గించుకునే అవకాశం కూడా ఉందండి. ఇది తగ్గించి సైజు కన్నా తగ్గిస్తే ఈ కప్పులు కూడా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ ఇంట్లో మూతలు ఉంటాయి కదా, ఆ మూతలకు స్క్రూలు లేకుండా చూసుకోండి. స్క్రూలు లేకుండా ఉండే ప్లాస్టిక్ మూత ఏదైనా సరే పనిచేస్తుంది. దేనికన్నా చిన్న సైజు మూత కనుకైతే ఇంకా ఎక్కువ కప్పులు వచ్చే అవకాశం ఉంది. ఓకే, తప్పకుండా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.